బెంగాల్ తర్వాత తెలంగాణనా? సరే, వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటది. సో ఒక ప్రధానమంత్రి చాలా కాలం తర్వాత ఆయన అధికారంకి వచ్చినాక 2 సంవత్సరాలు తీసుకున్నాడు తెలంగాణను సందర్శించడానికి. నేను అనుకోవడము ఈ 2 సంవత్సరాలలో లెక్క అయితే నేను కరెక్ట్ చెప్పలేను కానీ లెక్కకు మించిన సమయాలు ఆయన గుజరాత్ కు వెళ్ళినాడు. సో ప్రధానమంత్రి గారు ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాది ఇచ్చిన ప్రియారిటీ దక్షిణాదికి ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే చెప్పాలంటే ఆయన ఈజ్ ఎ పిఎం ఫర్ ది గుజరాత్ రాదర్ దెన్ ది టోటల్ ఇండియా. మన వాసన చెప్తున్నట్టు ప్రకారము అన్ని రాష్ట్రాలను వివక్ష లేకుండా చూస్తున్నాని చెప్పడము, వారిని వారు అంటే ఆత్మ వంచన చేసుకోకూడదు. మనము మాట్లాడుతున్నప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు తప్ప మిగతా ఆ సర్కార్లలో కూడా వివక్షత ఉన్నది. నేను గుజరాత్ తో పోల్చినప్పుడు మిగతా రాష్ట్రాలకు వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా వివక్ష ఉంది. ఇంకా మన మిగతా అసలు బెంగాల్లో లేకపోతే తెలంగాణలో వివక్షత చూపలేదు అని అంటే హాస్యాస్పదమైన విషయం. అది అడుగడుగున కనిపిస్తున్నా కూడా వాసన ఎందుకు అంత ఎగ్జాగరేట్ చేసి మాట్లాడేటో తెలియదు. సరే, పార్టీ ప్రతినిధిగా ఆయన చెప్పాలి కాబట్టి చెప్పినాడేమో. సో ఆయన పార్టీ ప్రతినిధిగా ఆయన అంతే చెప్పాలి కాబట్టి నేను ఆయనకే వదిలిపెట్టేస్తాను. సో రెండో విషయం ఏంటంటే తెలంగాణకు వచ్చే సందర్భంగా వారిని ఆహ్వానిస్తున్నానే. తెలంగాణలో కొన్ని అభివృద్ధి పనుల కోసం వారు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకి ఇప్పటి వరకు కూడా స్పెషల్ గా ఏం చేసింది ఏం లేదు. ఈ 12 సంవత్సరాలలో మీరు బీహార్ కు చేసినారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ చేసినారు, లేదా మిగతా రాష్ట్రాలకు గుజరాత్ కు చేసినారు ఎన్నో. కానీ తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయిన దృష్ట్యా ఈవెన్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా ఎంతో కొంత చేసినారు. కానీ తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క ప్రాజెక్ట్ వచ్చింది లేదు. మరి రేవంత్ రెడ్డి అంటున్నారు నేను తీసుకొచ్చాను, నేను రక్షణ శాఖ భూములు తీసుకొచ్చాను, అనుమతులు తీసుకొచ్చాను, ఇంతకుముందు పెండింగ్ లో ఉన్నాయి, చాలా వాటిని చేసుకున్నాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బడే బాయ్ చోటే బాయ్ అంటే అవును, కేంద్ర నిధుల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ పోతా అంటున్నారు. రీజనల్ రింగ్ రోడ్ తెచ్చామని చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ తెచ్చామని చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి పూణే బెంగళూరు చెన్నై మూడింటికి బుల్లెట్ ట్రైన్ వచ్చింది, నేను సాధించామని చెప్తున్నారు. పూణే బెంగళూరు హైదరాబాద్ శంషాబాద్ లో బుల్లెట్ ట్రైన్ అవుతుందంటారు. మరి ఇవన్నీ మోడీ గవర్నమెంట్ లోనే. అప్పీల్ చేసుకోవడం వేరు, శాంక్షన్స్ రావడం వేరు. బుల్లెట్ ట్రైన్ వచ్చిందన్న, బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. రెండో విషయం ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. అంటే నార్మల్ కోర్సులో అన్ని రాష్ట్రాలకు కూడా, మన ఒక రాష్ట్రం అని కాదు, రాజ్యాంగపరమైనటువంటి కొన్ని కేటాయింపులు ఉంటాయి. వెంకటస్వామి గారు మీరు వీళ్ళుంటే ఎక్కడైనా కారు ఆపుకొని మాట్లాడండి. చెప్పండి. ఒక్క నిమిషంలో ఆపుతాను. చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి ఏవైతే కేటాయింపుల విషయంలో ఎవరు దాన్ని ఆపలేరు. అది మనందరికీ జగమెరిగిన సత్యం. అది పాలిటిక్స్ ఉన్నా మనకు రాజ్యాంగ నియమాలు తెలుసు. కానీ స్పెషల్ అవకాశాల దృష్ట్యా ఒక్క ప్రాజెక్టు కన్నా ఇప్పటి వరకు మనకు హోదా జాతీయ హోదా ఇవ్వాలని మనం అప్పీల్ చేసినాం. అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మరి బీజేపీ లీడర్స్ అంతా కూడా దాని విషయంలో చేయడంలో ఫెయిల్యూర్ అయింది అనేటువంటిది చాలా స్పష్టం. సో ఇప్పుడు నేనేమంటాను అంటే 2 అంశాలను నేను వారి ముందు ఉంచుతున్నా. మోడీ గారు వచ్చిన ఆహ్వానిస్తూనే ఒక ప్రధానమంత్రిని గౌరవించాల్సినటువంటి ఆ రకంగా పార్టీలకు అతీతంగా ఒక మన ప్రధానమంత్రిని ఆయన వివక్ష చూపినప్పటికీ ఆయన దేశానికి అంత ప్రధానమంత్రి అనేది వాసన అన్నదాన్ని నేను ఒప్పుకుంటూనే అట్లా గౌరవిస్తూనే ఆహ్వానిస్తూనే నేను 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటేమో పదే నేను పర్యాటక గ్రౌండ్ వేదిక మీద నుంచి, సరే మిగతా అంటే అధికారికంగా ఏమి మాట్లాడతారు అనేది మాట్లాడతారు, కానీ పర్యాటక గ్రౌండ్ వేదిక మీద నుంచి 2 ప్రకటనలు మాన్య ప్రధానమంత్రి గారు చేసి వెళ్ళాలని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా, అలాగే ఒక బీసీ బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, భారతీయ పౌరుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 1 ఈస్ తెలంగాణ వచ్చి పుష్కర కాలం పూర్తయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు
అదర్ దెన్ తెలంగాణ బయట ఉన్నటువంటి నాయకులు ఈ తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల అవాకులు చెవాకులు పెడుతున్నారు. ఒక సందర్భంలో మోడీ గారు కూడా తల్లిని చంపి బిడ్డనిచ్చిందని ఉత్తరప్రదేశ్ లో మాట్లాడిండు లాంగ్ బ్యాక్. దాని తర్వాత ఎప్పుడైనా అట్లా మాట్లాడలేదు. మహబూబ్నగర్ లో మాట్లాడారు. అదే నేనేమంటున్నా, ఆ తర్వాత ఎప్పుడైనా అట్లా మాట్లాడలేదు. అది సంతోషం. నేను మోడీ గారినే మిగతా నేతలంతా ఫాలో కావాలి. నిన్న మొన్న సూర్య పాకిస్తాన్ ఇండియా తోటి పోల్చినటువంటి దౌర్భాగ్య స్థితి. దేంతో పోల్చాలనే ఇంగిత జ్ఞానం కూడా ఒక ఎంపీకి లేకపోవడం అనేది, అట్లాంటి వాడు మన ఎంపీ కావడం అనేది మన దురదృష్టకరము. అది పార్టీ ఏదైనా కూడా అట్లాంటి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి ఒక తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క పోరాటాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి ఆ పార్లమెంట్ లో కూర్చోవడం అనేటువంటిది అది భారత ప్రజల, తెలంగాణ ప్రజల దురదృష్టం. సో దాని దృష్ట్యా నేను మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, అంటే తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక ప్రకటన చేయాలి ఆయన. ఇక నుంచి తెలంగాణ ఉద్యమం పట్ల గాని, తెలంగాణ ప్రజల పట్ల గాని, తెలంగాణ పోరాట పట్ల గాని, తెలంగాణ యొక్క ఏర్పాటు పట్ల గాని ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ రకమైనటువంటి చిన్న చూపుతోటి మాట్లాడేటువంటిది, అసంబద్ధమైన మాట్లాడకూడదు. నేను కూడా కంట్రోల్ చేసిన, మీరు కూడా కంట్రోల్ చేయాలని ఒక సూచన ఈ తెలంగాణ గడ్డ మీద పరేడ్ గ్రౌండ్ నుంచి ఇచ్చిపోవాలి. రెండోది, ఈ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు యొక్క ఆదేశం మేరకు, సుప్రీంకోర్టు యొక్క నియమ నిబంధన మేరకు, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి జనగణన చేసి అలా తప్పులు ఉన్నాయని అదని ఇదని చాలా మాట్లాడినాయి, తర్వాత అంశం. కానీ అది ఒక అధికారిక డాక్యుమెంట్. దాని ప్రకారం 42% రిజర్వేషన్ పాస్ చేస్తూ బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ 42% ఇస్తూ ఈ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినటువంటి బీసీ బిల్ ఏదైతున్నదో అది ఇన్ని రోజుల నుంచి తమ దగ్గర పెట్టుకొని ఒక బీసీ బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి 2019లో నేను ఓబీసీ అని చెప్పుకొని ఆయన గెలుపుకు ఒక బాట వేసుకున్నాడు. ఓబీసీ అని సంతోషపడ్డారు దేశ ప్రజలు, పార్టీలకు అతీతంగా ఒక ఓబీసీ వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అయిండనేటువంటి మరి నిజమైనటువంటి ఓబీసీ బిడ్డ నువ్వు అయ్యేది ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎట్లీస్ట్ నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఎక్కువ పోతలేను, ఎందుకంటే ఎవరికో ఒకరికి లబ్ధి జరిగింది, బతకనియండి, ఎవరో ఒకరు బతకనియండి. కానీ మేము కూడా బతకాలనుకుంటున్నాం, వాళ్ళతో పాటు మేము కూడా బతకాలనుకుంటున్నాం. అసలు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ యొక్క స్ఫూర్తినే దెబ్బతీసినటువంటి పరిస్థితి. దాని లోతులోకి మనం నేను పోవటం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఎంత ఈజీగా ఇచ్చిండ్రో అంతకంటే ఈజీగా 60% ఉన్నటువంటి ఈ ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండింది. దాంట్లో కొంత ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ పార్టీ నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ అన్ని పక్షాల నుంచి ఏకగ్రీవంగా వెళ్ళినటువంటి ఏదైతే బిల్లు ఉందో 42% బిల్లు, దాన్ని కూడా ఢిల్లీకి వెళ్లి వెంటనే పరిష్కరిస్తానని ఒక భరోసా ఈ తెలంగాణ ప్రజలకు ఇస్తే వాళ్ళు అనుకున్న టార్గెట్ తెలంగాణలో కొంత అడుగు ముందు పడుతుంది. కొంత అడుగు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని అయినప్పటికీ నేను ఒక ఫ్రెండ్లీ సజెషన్ చేస్తున్నా. ప్రజలు రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రజలకు భరోసా, ఎట్లయితే మీరు బెంగాల్లో మేము భయం తీసి భరోసా ఇస్తామని చెప్పినారో అట్లాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం విషయం ఒకటైతే, తెలంగాణ పోరాట ఆత్మగౌరవం విషయం ఒకటైతే, ఓబీసీల యొక్క హక్కుల విషయం ఈ రెండు ప్రకటనలు చేసినట్టయితే వాళ్ళ టార్గెట్ తెలంగాణలో కొంత ముందడుగు పడే అవకాశం ఉన్నది. ఆ ప్రకటనలు చేయాలని నేను ప్రధానమంత్రి గారిని, పెద్దల్ని చేతులెత్తి నమస్కారం చేసి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా వారికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తి. ఓకే, చర్చ క్లోజ్ చేద్దాం. జస్ట్ 2 minutes. సో ఒకటి, రాజకీయాలు సరే అన్నా సరే తెలంగాణ సంబంధించిన హక్కులు ఒకటి, రెండవది మీకు మీ కార్యకర్తలకు ఎటువంటి